మన బామ్మలు చేసే ఆథెంటిక్ వంటకాల నుంచి ఈ తరం యంగ్స్టర్స్ చేసుకునే క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ వరకు ఏ రెసిపీనైనా మీ ముందుకు తీసుకొచ్చేస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. శ్రీవాణి గారు వచ్చారండి ఆమంగల్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఓకే మమత, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఇంకేంటండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? షాప్ ఉంది, ఇంట్లో పని అయిపోయినాక షాప్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటారు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు. అంటే పాప బాబా? ఇద్దరు. ఫస్ట్ పాప, తర్వాత బాబు. పాప బాబు ఇద్దరు చిన్నవాళ్ళ? పెద్దవాళ్ళేనండి, బీటెక్ చేస్తున్నారు. ఓకే, బీటెక్ చేస్తున్నారు ఇద్దరు. పేర్లేంటి వాళ్ళవి? పాప పేరు శృతి కుమారి, బాబు వచ్చేసి దినేష్ కుమార్. దినేష్ కుమార్, శృతి కుమారి. రైమింగ్ లో పెట్టారనమాట. ఓకే, మరి ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటండి? కర్బూజా భక్షాలు. కర్బూజా భక్షాలు. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చెప్పేసేయండి. పూరి పిండి, పాలు, చక్కెర, రవ్వ, పిస్తా పలుకులు, మస్క్ మిలన్ సీడ్స్, కాజు తురుము, మస్క్ మిలన్ ముక్కలు, యాలకులు, నెయ్యి. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు. మరి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి కర్బూజా ముక్కలు, షుగర్, పాలు మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ జ్యూస్ టైప్. జ్యూస్. తర్వాత ప్రాసెస్. ఓకే, ఒక కప్పు మస్క్ మిలన్ కప్ కదా? ఓకే, ఒక కప్పు చక్కెర, అదేవిధంగా ఒక కప్పు పాలు, ఒకటి లేదా రెండు ఇలాచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఏమాత్రం మనకు రవ్వగా అనేది లేకుండా ఓకే జ్యూస్ టైప్ చేసుకోవాలి. కాస్త పలుకుగా ఉంది. పలుకు అనేది ఏమాత్రం లేకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఏంటి, స్టవ్ ఆన్ చేస్తాం. ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో రవ్వ వేసి వేయించుకోవాలి. ఓకే, పచ్చివాసన అనేది లేకుండా, అదే విధంగా మనకు టేస్ట్ అనేది రావడం కోసం ఈ విధంగా కొంచెం లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సరే, మరి ఇంట్లో ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? షాప్ ఉంది, షాప్ చూసుకుంటారు. షాప్ అంటే నార్మల్ గ్రాసరీ షాపా? ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఓకే ఓకే, ప్లస్ కిరాణా. ఆయుర్వేదిక్ అంటే ఇంకా ఎవ్రీథింగ్, మరి ఎవ్రీథింగ్, హెయిర్, హెల్త్, అన్నిటి కోసం. ఎక్కడ నేర్చుకున్నారు రెసిపీ? ఇది మీ ఓన్ రెసిపీనా, ఎవరి దగ్గర? ఓన్ రెసిపీ, స్పెషల్గా మీకోసం ఈటీవీ అభిరుచి
ప్రేక్షకుల కోసం. మీరు మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినా దొరకదని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది నా ఓన్. ఓకే, యూట్యూబ్ లో వెతికినా దొరకదండి. నేను సెర్చ్ చేసి చూసా ఉంటదా, ఎందుకంటే ఇది నా ఓన్ కదా, చూద్దాం ఒకవేళ ఉంటదా అని చెప్పి చూసిన. నాకైతే దొరకలేదు. మీకే దొరకనప్పుడు మాకెందుకు దొరుకుతుంది అంటే ఏమో చెప్పలేము. ఓకే, ఎక్స్క్లూజివ్ గా మా రారండే వంటలు చేద్దాంలోనే ఉంటుంది అనమాట. ఓకే, పచ్చి వాసన పోయింది. మిక్సీ పట్టిన ఈ జ్యూస్ మస్క్ మిలన్ జ్యూస్ ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా? ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనిపించినప్పుడు, మస్క్ మిలన్ అంటే అందుబాటులో అంటే కామన్ గా వస్తుంటది కదా ఇప్పుడు మార్కెట్ లోకి, ఆలోచన చేసిన. కామన్ గా కీర్ అవైతే తెలుసు, భక్షాలు వస్తాయా లేదా చూద్దామని చెప్పి ట్రై చేశారు. ఇంట్లో ట్రై చేసి ఇక్కడ మీకోసం మళ్ళీ. ఫస్ట్ ఎవరికి పెట్టారు? ఫస్ట్ అయితే నేనే తిన్నాను, ఎందుకంటే ఎవరి మీదనైనా ప్రయోగించాలంటే ఫస్ట్ అది ఎట్లుంది అనేది ఆలోచన చేయాలి. అంటే మీ తర్వాత ఎవరికి పెట్టారు? మీరు బాగుంది, మీరు బాగానే ఉన్నారు అనుకున్నాక పెట్టింది హస్బెండ్ గా? మా వారికి. అదే, పిల్లలు అందుబాటులో లేకున్నారు. 2-3 minutes టైం పడుతుంది. ఓకే, కలుపుకుంటూ దీన్ని దగ్గర పడే వరకు మనం భక్షాలకి పూర్ణాన్ని తయారు చేసుకుంటాం కదా, అంటే పప్పుది కానివ్వండి రవ్వదైనా సరే, అట్లా ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు దీనిని కలుపుకుంటూ తయారు చేసుకోవాలి. ఓకే, చూడండి ఈ విధంగా దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. మరీ గట్టి గుడంగా అవసరం, ఎందుకంటే చల్లారిన తర్వాత మరింత గట్టి పడుతుంది కదా, అందుకని ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్ణం చల్లారే లోపు పిండిని తయారు చేసుకోవాలి పైన. ఓకే, దానికి ఇక్కడ నేను పూరి పిండిని తీసుకున్నాను. ఈ ప్లేస్ లో మైదా పిండి తీసుకోవచ్చు, లేదా పేని రవ్వ అని భక్షాలకి దొరుకుతుంది కదా, ఆ రవ్వనైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండి పేని రవ్వ కాకుండా మైదా కాకుండా పూరి పిండిని తీసుకున్నాను. పూరి పిండిని 1 కప్. 1 కప్. ఇది కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే తర్వాత మనం చపాతీలా కూడా తయారు చేసుకోవచ్చు. పిండి డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు మిగిలితే. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ అలా నూనెని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మరి చపాతీ పిండి అంతా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టేసి ఒక గంట సేపు లేదా గంట 2 గంటలు నానబెట్టాలి. ఎంత నానబెట్టుకుంటే అంత బాగుంటుంది. అలా నానిందండి. ఓకే, ఇప్పుడు వీటిని భక్షాలు తయారు చేస్తాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, మరి హైలో ఉంచిన మాడిపోతుంది కాబట్టి మొత్తం చిన్నగా అనుకొని మనం ఈ ప్రాసెస్ చేసేలోపు పెన్నం వేడవుతుంది, భక్షం కాల్చేస్తాం. ఓకే, లైట్ గా నూనెని అప్లై చేసుకుని ఈ పిండి అనేది కొంచెం తక్కువ ఉంటేనే మనకు స్వీట్నెస్ అనేది భక్షం తెలుస్తుంది. ఓకే, అందులో ఉండే స్వీట్నెస్ తెలుస్తుందా? పూర్ణంలో మనకు సాధ్యమైనంత వరకు తక్కువ పెట్టుకునేటట్లు ట్రై చేయాలి. ఇక తప్పని పరిస్థితుల్లో ఫాస్ట్ గా అంతే. అంటే మీరు అన్నారు కదా మిగిలిపోతే చపాతీ కైండ్లో అలా కూడా చేసేసుకోవచ్చు. దీన్ని మనకు నచ్చినంత సైజుని బట్టి కొంచెం దీన్ని ఉండలాగా చేసుకుని భక్షాలంటే మామూలుగా పప్పువి చేసేటప్పుడు ఎంత పల్సగైనా చేస్తారు కదా, ఇవి మాత్రం ఫ్లేవర్ కోసం వచ్చేసి తినడానికి టేస్ట్ రావాలంటే వీటిని కొద్దిగా మందంగానే ఉండాలి, బాగుంటుంది. ఇప్పుడు పెన్నం లైట్ గా వేడైంది, మరి ఎక్కువ వేడి అనేది ఏం లేదు, లైట్. ఇక్కడ నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఇష్టం. నూనె అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు, ఆయిల్ అయినా నెయ్యి.
ఈ విధంగా ఉన్నప్పుడే కొంచెం మీద లైట్ నూనె వేసి ఈ పలుకులను వేసుకోవాలి. ఇది పిస్తా. ఓకే, మనకి మన ఇష్టమా డ్రై ఫ్రూట్స్? డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం. పిస్తా పర్టికులర్ ఇది అనేది ఏం లేదు. తర్వాత కాజు. ఓకే, ఇది కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చా మనం కావాలంటే? వేసుకోవచ్చు. మస్క్ మిలన్ సీడ్స్. ఈ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, మనకు ఇష్టం ఉన్నవి వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసేసుకుంటాం. ఓకే మమత గారు, ఇవి టేస్ట్ చూసి కర్బూజా భక్షాలు ఎలా ఉన్నాయి? ఓకే అండి, కర్బూజా భక్షాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. కర్బూజా భక్షాలు కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, బాదం పలుకులు, యాలకులు, నెయ్యి, బొంబాయి రవ్వ, పూరీ పిండి, మస్క్ మిలన్ సీడ్స్, కర్బూజా. కర్బూజా భక్షాలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కర్బూజా ముక్కలు, పంచదార, పాలు, యాలకులు వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో బొంబాయి రవ్వ వేసి బాగా వేపిన తర్వాత అందులో మిక్సీ పట్టించిన మస్క్ మిలన్ జ్యూస్ వేసి బాగా దగ్గర పడేదాకా ఉడికించుకొని తర్వాత చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పూరీ పిండి తీసుకొని అందులో నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దోని పల్చగా చపాతీల్లాగా చేసుకొని అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని రెండు కలిపి భక్షాల్లాగా చేసుకొని పెనం మీద నూనెతో వేపి పిస్తా పలుకులతో టాపింగ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కర్బూజా భక్షాలు రెడీ. కర్బూజా భక్షాలు టేస్ట్ చేసేద్దాం. కర్బూజా ఫ్లేవర్ తెలుస్తుందండి, బాగా బాగుంది, డిఫరెంట్గా. అదే ఎప్పుడు మనం రొటీన్గా చేసేది లాగా కాకుండా ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్తో కంపల్సరీ ట్రై చేయొచ్చు. స్వీట్ అంటే ఇష్టపడేవారు. ఎస్, అంత స్వీట్గా కూడా ఏం లేదు, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మమత గారు. సో ఎక్స్క్లూజివ్గా మా కోసం తీసుకొచ్చారు, నిజంగా చాలా బాగుంది. సో మరి సెకండ్ రెసిపీ కొర్ర పొంగనాలు. కొర్ర పొంగనాలు. నాకు ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసేయండి. కొర్రలు, ఓకే, మినప్పప్పు, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, ఓకే, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్స్ పట్టి, సోడా. ఓకే, మరి ఒక కప్పు కొర్రలు, ఒక కప్పు మినప్పప్పు, ఒక 1 టీ స్పూన్ శనగపప్పు వేసి ఒక 6-8 గంటల పాటు నానబెట్టాలి. ఓకే, అప్పుడే మనకి మిల్లెట్స్ అనేది పూర్తి స్థాయిలో పోషకాలు అందుతాయి కదా, అందుకోసమని. అదే బియ్యం అయితే మనకు ఒక 2 అవర్స్ నాన్న సరిపోతుంది. కొర్రలు కాబట్టి కంపల్సరీగా 5 అవర్స్ లేదా 6 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ నానబెట్టచ్చు. ఆ తర్వాత వీటిని నానిన తర్వాత మెత్తగా మన పొంగనాల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఓకే. ఈ పిండిని కలిపే ముందు మనం స్టవ్ ఆన్ చేసి చిన్నగంటే పచ్చికారం అంటే పచ్చిమిరపకాయలు, ఓన్లీ ఉప్పు అంతే. ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఓకే. ఇక్కడ సోడా అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. పెరుగైనా వేసుకోవచ్చు, పెరిగేస్తే సోడా అవసరం లేదు. ఓకే, ఇక్కడ నేను సోడా వేస్తున్నా అనుకుంటే సోడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే ఓకే. సో ఓన్లీ అది మనం నానబెట్టుకొని మిక్సీ చేసిందే కొంచెం ప్రాసెస్, కానీ మిగతాదంతా ఈజీనే. సో ఆ బ్యాటర్ మనం రెడీ చేసుకొని ఉంచుకోవచ్చా? నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్ లో, కాకపోతే అప్పటిదప్పుడైతే బెటర్. 1 వీక్ అయినా పిండి అయినా పాడవదు. ఓకే,
ఇది ఎవరి ఇందులో ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు, అది మన ఇష్టం. మన ఇష్టం. ఇది కూడా మీ ఓన్ రెసిపీనా, ఎక్కడైనా చూసారా? అంటే కామన్గా మనం పొంగనాలు చేస్తుంటాం కదా ఇళ్ళల్లో, పొంగనాలు అంటే అక్కడ బియ్యాన్ని వాడే బదులు ఇందులో కొర్రలు కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కోసం. ఓకే. ఇష్టమైతే క్యారెట్ తురుము, అది పిన్నం వేడైంది కదా, ఇప్పుడు నూనె వేసుకో. ఇది ఎవరి ఫేవరెట్ రెసిపీ మీ ఇంట్లో? ఇద్దరు పిల్లలు నేను. అందరికీ ఇష్టమే. ఓకే. ఫస్ట్ది భక్షాలు, అది ఎప్పుడన్నా ఒకసారి, అంటే రెగ్యులర్గా చేస్తే స్వీట్ ఇష్టపడరు. సో ఇదంటే స్నాక్ ఐటమ్ లాగా చేస్తాం, ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ సాయంత్రం స్నాక్స్ లాగా. సో ఇంట్లో ఒక్కరు ఉండేటప్పుడు మంచిగా చేసుకోవచ్చు ఇలా కదా, ఎక్కువ వండుకోలేము వద్దు అనుకునేటప్పుడు బాగుంటుంది. ఇందులో మనం కొర్రలు వాడినాం కదా, త్వరగా ఆకలి అనేది వేయదు, అవి నిదానంగా మనకు ఓకే డే మొత్తం మనకి ఫీలింగ్ గా ఉంటుంది. మార్నింగ్ మనకి మార్నింగ్ తింటాం కదా, ఆఫ్టర్నూన్ వరకు బెస్ట్ అనిపిస్తుంది. సో ఓన్లీ ఇడ్లీ దోశ కాకుండా కొంచెం డిఫరెంట్ గా. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి కాల్చుకుందామా? ఓకే. చిన్నపిల్లలకి బాగుంటుంది కదా ఇలా చూడటానికి కానీ ఇలాంటివి తినడానికి కానీ. ఏంటంటే మనకు చట్నీ కూడా అవసరం లేదు, ఇష్టమైతే పల్లి చట్నీతో తీసుకోవచ్చు. ఓకే. కావాలండి. ఓకే. వీటిని ప్లేట్లో తీసుకుంటాం. ఇక్కడ ఆయిల్ అనేది కూడా మన ఇష్టం అండి, అంటే ఎక్కువగా కొంతమంది తక్కువ తీసుకుంటారు కాబట్టి. వీటిని ఈ ప్లేట్లోకి తీసుకు. ఓకే. ఓకే మమత గారు, టేస్ట్ చూసి కొర్ర పొంగనాలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. కొర్ర పొంగనాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. కొర్ర పొంగనాలు కావలసిన పదార్థాలు: మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయల పేస్ట్, కొత్తిమీర, కొర్రలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, వంట సోడా. కొర్ర పొంగనాలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టి మిక్సీ పట్టించిన కొర్రలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు బ్యాటర్లో పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, వంట సోడా వేసి కలుపుకొని పొంగనాల ప్యాన్లో పొంగనాలు వేసి ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కొర్ర పొంగనాలు రెడీ. కొర్ర పొంగనాలు టేస్ట్ చేసేద్దాం. మంచిగా మార్నింగ్ టైం ఓన్లీ ఇడ్లీ దోశ కాకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ మోర్ ఆఫ్ హెల్దీగా కాబట్టి, అండ్ మంచి చట్నీ అలాంటివి ఉంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెండు వంటకాలు చాలా బాగున్నాయి, ఒకటి స్వీట్, ఒకటి ఏమో బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా, సాయంత్రం స్నాక్స్ లాగా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం స్పెషల్గా ఇక్కడికి వచ్చి మీరు స్పెషల్ వంటకాలను ఇక్కడికి వచ్చి చూపించినందుకు, అండ్ మీరు ఇక్కడికి వచ్చి మాకు ఇంత మంచి రెసిపీస్ని పరిచయం చేసినందుకు గాను మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్.
థ్యాంక్ యూ మమత గారు. ఎలా అనిపించిందండి? హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, శ్రీవాణి గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ని. ఈ 2 రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.